శ్మశానం చూసినప్పుడు చనిపోయిన వారి సంఖ్య చాలా సమాధుల్లో కనపడుతూ ఉంటే వాళ్ళ పేనుగులు నాకు అనిపించింది, ఈ పేనుగుల్లో పైకి మాత్రం క్రీస్తునందు మృతులని పేర్లు బాగా పెట్టారు, అసలు ఎంత క్రీస్తు కొరకు బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారని పరీక్షిస్తే చాలా తక్కువ పిల్లలు. తిరుగుబోతులుగా శ్మశానంలోకి వెళ్ళిపోయిన వారు, వ్యభిచారులకు వెళ్ళిపోయిన వారు, సినిమాలు సీరియల్ పిచ్చితో ఉండగా వెళ్ళిపోయిన వారు, సిగరెట్ తాగుతూ కైని తాగుతూ గుట్కా నవ్వులతో వెళ్ళిపోయిన వారు, కొండాలు పెట్టే మనసుతో వెళ్ళిపోయిన వారు, నరహంతకులు, తర్వాత లోబులు, తిట్టుబోతులు, స్వార్థపరులు, అహంకారులు, ధనం కోసం దిగజారిన వారు, దేవుడు భయం లేకుండా దేవుడి నీతి లేకుండా ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పండి పిల్లలు. నిజంగా బ్రతికిన వారి గురించి క్రీస్తునందు మృతులు పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం, వాళ్ళు పరిశుద్ధుల రాజు అయిపోతారు. కానీ పిల్లలు ఆలోచించండి, శ్మశానంలో చూసినప్పుడు ఎక్కువగా పీనుగులు ఎవరు ఉన్నాయంటే ప్రభువు కొరకు ఉపయోగపడకుండా వెళ్ళిన వారే ఉన్నాయి పిల్లలు. ఈరోజు బతుకున్నాం, రేపు మనం కూడా వెళ్ళిపోవాలి కదా, ఏం చేద్దాం? దేవుడికి ఉపయోగపడి వెళ్దామా, నటిస్తూ వెళ్దామా? చూడండి, మనుషులు ఎదుట ఎంత మంచిగా మనం ఉండాలనుకున్నా మన బ్రతుకంతా బట్టబయలు చేసిన రాడు ఒరిజినాలిటీ బయటపడిపోయింది, రియాలిటీ లైఫ్ బయటపడింది. ఇప్పుడు అందరిలో నేను పవిత్రంగా ఉండాలని కవరింగ్లు చేసుకుంటూ వ్యక్తిగతంగా చెడిపోతూ ఎవరు చూడట్లేదు కదా, అందరిలో బాగా నటిస్తున్నాను కదా అని అనుకున్న రేపు దేవుడు ఒరిజినాలిటీ మనం చేసిన వ్యక్తిగత విషయాలను బయటికి లాగుతాడు. ఆ రోజు బట్టబయలైద్ది. అదేదో ముందే జాగ్రత్త కలుగుండు, నీతి కలుగుండు, యథార్థత కలుగుండు, రోషం కలుగుండు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఎవరు నటించటోళ్ళు కాదు పిల్లలు, దేవుడికి కావాల్సింది ఎవరంటే రోషం గల సేవకులు, రోషం గల విశ్వాసులు. ఒక సేవకుడు గద్దించి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి లోబడి, అమ్మో నేను పాపంలో ఉంటే నా పరిస్థితి ఏంటి, ఆత్మసాక్ష్యం ఒకటి ఉంది కదా, ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ బంధాల్లో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఏ డొంక తిరుగుడు తిరిగినా రేపు అంతా బయటకు వచ్చింది కదా, మనం చేసే పనులు మన్నోడుతోనే దేవుడు ఒప్పించి నిత్య నరకానికి వేసే రోజు వస్తుంది కదా. పిల్లలు మరి మీరు ఆలోచించండి, ఎందుకంటే ఒకరు ముందు ఒకరు వెనక, ఎంతోమంది మన కళ్ళ ముందర చనిపోయారు, మనం ఇంకా బతుకున్నాం. కానీ ఇప్పుడు బతుకున్న మనం ఒకరోజు పోవాలన్న విషయం అర్థమైతే పాపములో పోవద్దు, మంచిని, నీతిని, క్రీస్తు గుణాలు చూపించి వెళ్ళిపోవాలి. మన జీవాన్ని కోల్పోవాలన్నా, మన జీవాన్ని కాపాడుకోవాలన్నా, మనం ఘనం తెచ్చుకోవాలన్నా, అవమానం తెచ్చుకోవాలన్నా, బహుమానం తెచ్చుకోవాలన్నా, నిత్య నాశనం తెచ్చుకోవాలన్నా, నిత్య అవమానం తెచ్చుకోవాలన్నా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. మరి మీకేం కావాలి? బహుమానం కావాలంటే ప్రభు చిత్తాన్ని తల ఉంచు, అవమానం కావాలంటే నీకు ఇష్టమైన బ్రతుకు, ఏదైనా నీ బ్రతుకు మీద ఆధారపడింది. దేవుడిని ప్రేమిస్తున్నావా, ఆయన చిత్తాన్ని తల ఉంచు, నీతిగా బ్రతుకు. శాశ్వతమైన బహుమానం, ఉన్నతమైన జీవితం నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఇది కాదు అని వెళ్ళిపోతూ చెడు పనులకు వెళ్ళిపోతే రేపు అవమానం. బహుమానం కావాలన్నా, అవమానం కావాలన్నా నీ ప్రవర్తన మీద ఆధారపడింది. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త.